వెల్కమ్ టు న్యూస్ టీవీ 99. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చాదర్ఘాట్ పిఎస్ పరిధిలో పోయిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేసిన పోలీసులు. ఇంద్రేశం మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం. గట్కేసర్ మండల కొర్రెమ్మల గ్రామంలో శివరాత్రికి ముస్తాబవుతున్న శ్రీ కాశీ విశాలాక్షి సమేత విశ్వనాథ స్వామి దేవాలయం 12వ తారీఖు నుండి 14 వరకు కళ్యాణ మహోత్సవంతో పాటు జరగనున్న వివిధ పూజా కార్యక్రమాలు. హైదరాబాద్ లో చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చాదర్ఘట్ పోలీసులు పోయిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని యజమానులకు అందజేశారు. దొంగతనం తప్పిపోవడం లేదా అనుకోకుండా పోయిన 10 మొబైల్ ఫోన్లను పోలీసులు గుర్తించి తిరిగి అప్పగించారు. బాధితులు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ CEIR పోర్టల్ ద్వారా ఫిర్యాదులు నమోదు చేయగా వాటి ఆధారంగా పోలీసులు ఫోన్లను ట్రేస్ చేసి స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మలక్పేట ఏసీపీ కె సుబ్బరామిరెడ్డి మరియు చాదర్ఘట్ ఇన్స్పెక్టర్ బ్రహ్మమురారి కాసాని మాట్లాడుతూ టెలికమ్యూనికేషన్స్ శాఖ ప్రవేశపెట్టిన CEIR పోర్టల్ 2023 మే 17 నుంచి అమల్లో ఉందని తెలిపారు. మొబైల్ ఫోన్ పోయిన వెంటనే CEIR పోర్టల్ NCRP పోర్టల్ లేదా 1930 హెల్ప్ లైన్ ద్వారా ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. పోయిందనుకున్న ఫోను చాలా తొందరగా మాకు ఇప్పించినారు సార్ వాళ్ళు, చాదర్ఘట్ PS. స్పెషల్ థ్యాంక్స్ టు చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ అందరికి కూడా, CI సార్కు, SI సార్కు, మిగతా అందరికి కూడా, అండ్ అట్లాగే సిటీ పోలీస్ కూడా చాలా ధన్యవాదాలు. పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళినారు, అక్కడ పోయింది ఫోను. చాలా తొందరగా మాకు అది ఫాలోఅప్ చేసి ఇవ్వాలని చెప్పినారు. స్పెషల్ థ్యాంక్స్ पुलिस కూడా, पुलिस అందరికీ కూడా చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. मिल गया, गुमा था, कंप्लेंट करे थे हम, दूसरी चीज़ें तो नहीं मिले मगर फ़ोन तो मिल गया. पुलिस वालों का बहुत बहुत थैंक यू, जो सो बहुत उन लोग जो मेहनत कर रहे हैं, बहुत अच्छा कर रहे हैं लोग. ध्यान है ये फ़ोन घूम के 1.5 मंथ हो रहा था. सर ऑलरेडी कोऑर्डिनेट में थे हम लोगों के साथ. जल्द से जल्द ढूंढ के हम लोगों का फ़ोन पहुंचा दिया हम लोगों के हाथ में. अभी हम लोगों का फ़ोन हम लोग रिसीव कर चुके हैं, हम लोगों को फ़ोन मिल गया हम लोगों का. थैंक यू सर फॉर हेल्पिंग. और कोऑर्डिनेट के लिए कॉल्स भी कंटिन्यू कर रहे थे, सर भी हम लोगों को कॉल कर रहे थे, हम भी सर को कर रहे थे. तो सर बोल के हम लोगों को टाइम पे हम लोगों का फ़ोन दे दिए हम लोग. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపల్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా విజేతలు మాట్లాడుతూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకంతోనే ఈ విజయాన్ని అందుకున్నామని తెలిపారు. తమ వార్డులో ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతూ స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తామని వెల్లడించారు. ఈ గెలుపుకు అహర్నిశలు కృషి చేసిన కార్యకర్తలు, నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ ఈ విజయం పూర్తిగా ప్రజలకే అంకితమని స్పష్టం చేశారు. ఇదే సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు గూడెం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ అభ్యర్థులను ఘన విజయం వైపు నడిపించిన ప్రజలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడం ప్రజల విశ్వాసానికి నిదర్శనమని పేర్కొంటూ రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి, సంక్షేమ పాలన అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు బీఆర్ఎస్ బలపరిచినటువంటి ఇంద్రేశం మున్సిపాలిటీలో ఈరోజు బీఆర్ఎస్ జెండా ఎగిరేయడం జరిగింది. ఈరోజు రామేశ్వరం బండలో 4 కైవసం చేసుకున్న అద్దిరెడ్డి గారు, అలాగే ఇంద్రేశం మున్సిపాలిటీలో చిన్న కంజర్ల, పెద్ద కంజర్లలో ఇంద్రేశంలో మొత్తం మాకు 10 కైవసం కావడం జరిగింది. మున్సిపాలిటీలో చైర్మన్ కూడా మేము కైవసం చేసుకుంటున్నాము. అలాగే కాన్స్టిట్యూన్సీ లోపల ఉన్న 5 మున్సిపాలిటీలు కూడా మేము 5 మున్సిపాలిటీలు మనం బీఆర్ఎస్ కైవసం చేసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటాం. మా అభివృద్ధి పనులే మమ్మల్ని బీఆర్ఎస్ను గెలిపించడం చెప్పి అందరికీ గెలిపించి కార్యకర్తలు అందరూ పనిచేసి మాకు బీఆర్ఎస్ క్యాండిడేట్లు అందరూ గెలిపించిన వాళ్ళందరూ కూడా పేరున ప్రతి ఒక్కరి మా కార్యకర్తలు అందరూ కూడా
మేము దయచేసి వాళ్ళందరూ కూడా దండం చేసుకుంటూ, అలాగే మనం గెలిచినాం కాబట్టి మన మీద బాధ్యత ఉంటుంది, వాళ్ళ మీద ఇప్పుడు బాధ్యత ఉండి వాళ్ళు చేయాల్సిన పనులు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చిన హామీలు అవన్నీ ఎమ్మెల్యే గారు ఉంటారు కాబట్టి అవన్నీ ఫండ్స్ తీసుకొని మనం ఏవైతే చెప్పినామో అవన్నీ కార్యక్రమాలు చేసుకోవడానికి వాళ్ళ దగ్గర చదువు పెరిగింది, బాధ్యత పెరిగింది. ఈ కార్యక్రమంలో చేసిన కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెద్దకల్లెల గ్రామ ప్రజలకు 17వ వార్డు ప్రజలకు ఓటర్లందరికీ స్పెషల్గా థ్యాంక్స్. నాకు అందరు సపోర్ట్ చేసి గెలిపించారు, మా క్యాడర్ అంతా హార్డ్ వర్క్ చేసి గెలిపించారు. ఇప్పుడు ఓటు చేసిన వాళ్ళు ఏన వాళ్ళు అందరూ మా వాళ్ళనే ఫీల్ అవుతున్నాను. మేము 17వ వార్డు ప్రజలకు పెద్దకల్లెల గ్రామ ప్రజలకు కంప్లీట్గా సర్వే చేయడానికి డెడికేట్గా వర్క్ చేస్తామని చెప్తున్నాను. ఎంత మెజార్టీ? 44 ఓట్ల మెజార్టీ గెలిపించడానికి వాళ్ళందరికీ ధన్యవాదాలు. గ్రామంలో ఇప్పటిదాకా ఎట్టున్నామో అట్లనే ఉంటాం, అందరితో కలిసి పనిచేస్తాం. ప్రతి ఒక్కరిని ఓటు వేసిన వాళ్ళకి ఓటు వేయని వాళ్ళకి అందరికీ సర్వీస్ చేయడానికి రెడీ ఉన్నాం. అందరం కలిసి పనిచేయాలి. మా పార్టీ టికెట్ ఇచ్చి పార్టీ కూడా మాకు అందరికి సపోర్ట్గా అండగా ఉంది. వాళ్ళందరికీ పార్టీకి కూడా కృతజ్ఞతలు. స్పెషల్గా ఎమ్మెల్యే గారికి, కుమార్ అన్నకు, ఆయన ఆదర్శ రెడ్డి అన్న వీళ్ళందరూ మాకు సపోర్ట్ చేసి శ్రీనివాస్ ఇన్ఛార్జ్ హరీష్ పార్టీ నాయకత్వానికి అందరికీ స్పెషల్గా థ్యాంక్స్. మా ఓటర్లకు ముఖ్యంగా చెప్తున్నాను, నా మీద కొంచెం ఫాల్స్ ఎలిగేషన్ చేశారు, అటువంటిది ఏం చేయలేదని పబ్లిక్ కూడా ప్రూవ్ చేశారు. ఒకటి మేము నెక్స్ట్ కూడా 5 years ఒక కమిట్మెంట్తో నిజాయితీతో వర్క్ చేస్తామని చెప్పి మాటిస్తున్నాం. ఈ విజయాన్ని ఈ విజయం కంప్లీట్గా కార్యకర్తలతోనే ఈ స్థాయికి వచ్చింది. వాళ్ళందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఎందుకంటే వాళ్ళంతా కూడా మా అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ కూడా కాబట్టి నేను ఇంకా మరి చైర్మన్ పదవి కానీ వైస్ చైర్మన్ పదవి కానీ టీఆర్ఎస్ జెండా ఎగిరేస్తున్నాం. మరి ఇక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు మరి టీఆర్ఎస్ అందరూ కూడా రెడ్డి కుమార్ గారు కానీ మరి ఆదర్శ మరి మన మదన్న గారు కానీ మరి టీఆర్ఎస్ బృందానికి అందరికీ కూడా మన ఎమ్మెల్యే గారి సహకారంతో మనందరం కూడా గెలిచినందుకు ఆయనకు అభినందించాలి. కాబట్టి మరి మనం అందరం కూడా ఏకదాటి మీద ఉంది, మన డెవలప్మెంట్లో ముందుండి మరి ఎట్లా ఆదర్శ గ్రామాలు చేయాలని చెప్పి మా ఎమ్మెల్యే గారి సహకారంతో ముందుండి మేమంతా కూడా డెవలప్మెంట్ చేసుకుంటామని చెప్పేసి కూడా పేరు పేరున ఇక్కడ ఉన్న మా కౌన్సిలర్ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే కార్యకర్తలకు మరి నాకు వచ్చిన మా విలేజ్ వాళ్ళందరూ కూడా, ఎందుకంటే మా కోసం రాత్రి పగలు మినిమం అంటే 7-8-9 రోజులకు నిద్రలు లేకుండా వాళ్ళందరూ చేసినందుకు వాళ్ళందరూ కూడా కార్యకర్తలకు కృతజ్ఞత తెలపాలి. వాళ్ళు లేనిది మేము లేము కాబట్టి వాళ్ళకు మేము ఎప్పటికీ రుణపడి ఉండి వాళ్ళకి 24 గంటలు వాళ్ళ అందుబాటులో ఉండి వాళ్ళకి ఖచ్చితంగా మేము సేవ చేసి వాళ్ళందరూ కూడా మేలు జరిగేటట్టు చూస్తామని చెప్పేసి మా ఎమ్మెల్యే గారి సహకారంతో మరి అందరినీ కలిసి మేము ముందుకు పోతామని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు 5 సంవత్సరాలు ఏకదాటిగా మా మున్సిపల్ ఆఫీసులో ఏకదాటిగా తీసుకొని పోయి మున్సిపల్ ఆఫీస్ మీద ఎర్ర జెండా మన టీఆర్ఎస్ జెండా ఎక్కిస్తామని చెప్పి హామీ ఇచ్చినాం. ఖచ్చితంగా ఎక్కించి తీర్చామని చెప్పేసి. హైదరాబాద్ నగరంలోని కాచిగూడ చౌరస్తాలో తెలంగాణ బజరంగ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో వాలంటీర్ డే కార్డులను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. పాశ్చాత్య సంస్కృతిని ప్రోత్సహించే వాలంటీర్ డే వేడుకలను వ్యతిరేకిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ వాలంటీర్ డే మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు పూర్తిగా విరుద్ధం. ఇటువంటి పాశ్చాత్య ప్రభావాలు యువతను తప్పుదారి పట్టిస్తూ ఉన్నాయి. ఇప్పటికే యువతలో డ్రగ్స్ వినియోగం పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా పట్టుబడుతున్న మత్తు పదార్థాల కేసులు ఇందుకు నిదర్శనం. ఇలాంటి వేడుకలు యువతలో అనవసర ఆలోచనలు, చెడు అలవాట్లకు దారితీస్తున్నాయని విమర్శించారు. आज हम लोग बजरंग सेना वाले पूरे इकट्ठे हुए कि बैंड वैलेंटाइन के लिए अपने पूरे वैलेंटाइन की ग्रीटिंग का दहन करें हम लोग, और फ्यूचर में अब कई बार ये प्रोग्राम कर रहे हैं, लेकिन अपने स्टेट के अंदर कोई रोक टोक नहीं है। वैलेंटाइन के बीच में ये लोग अब बिजनेस चालू कर ले रहे हैं, होटलों में, पबों में, रिसोर्ट्स में स्कीम चालू कर लिए लोग, और ये लोगों को बंद करो बोल के हम सीपी साहब से भी विनती करें, डीजीपी साहब से विनती करें, रेवंत रेड्डी जी ये सब ये वैलेंटाइन के चक्करों में ये लोग वैलेंटाइन के आड़ में लोग पैसे कमा ले रहे हैं और बच्चे पूरे खराब हो जा रहे हैं। बच्चों को विनती है कि वैलेंटाइन बैन करो। अभी जो भी है शिवाजी जयंती आ रही 19 तारीख को,
शिवाजी जयंती सेलिब्रेट करो और शिवरात्रि है उनको सेलिब्रेट करो, ये सब बैंड करो। जय श्री राम, जय हिंद राष्ट्र। ऑफिसरों का रिस्पांस एक ही है साहब, ऑफिसर पूरे जा रहे नहीं, कर रहे नहीं, तरीका नहीं कर रहे। हाईटेक सिटी पबों में गच्चीबोली, कुकुड़पल्ली, मूसापेट अनेक जगह पबों के अंदर पूरे पैकेजेस लगा लिए लोग और स्कीम लगाए, एंट्री इतना बोल के, और इन लोगों को हैप्पी आवर्स भी अलग लगाए लोग। ये लोगों को बैंड कीजिए, 10 बजे पूरे बंद करा दीजिए सीपी साहब। ये सब न्यूसेंस हो रहे, आजकल मर्डर भी बहुत हो जा रहे, लड़ाइयाँ हो रही, बहुत रोड पे रोड फाइटिंग भी बहुत हो रही, और ड्रग्स वक्सों की मिलने के चार्जेस से पबों में ये पूरे बंद करा दीजिए। सीएम गार की, కమిషనర్ గారులకు, డీసీపీలకు, అడిషనల్ సిపిలకు వీళ్ళందరికీ వింతి చేసేది ఏంటంటే ఈ వెస్టర్న్ కల్చర్ బ్యాన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు మొత్తము ఆగమైపోతున్నారు తెలంగాణలో. ఏడ చూసినా ఒక పార్కులో కానీ ఏడ చూసినా మొత్తం లవ్ జిహాద్ కేసులు నడుస్తున్నాయి. ఎక్కడ చూసినా లవ్ జిహాద్. రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పోతే ప్రతిరోజు ఒక పోస్టర్ కనబడుతుంది, ప్రతిరోజు ఒకటి అమ్మాయిది, హిందూ అమ్మాయి తెలుగు అబ్బాయి నడుస్తుంది. ఇవన్నీ బ్యాన్ చేయండి. మీరు ఏం చేస్తున్నారంటే ఈ వెస్టర్న్ పైలట్ అడ్డం పెట్టుకొని వెస్టర్న్ కల్చర్ ప్రోగ్రామ్స్ చాలా చేస్తున్నారు. ఆ వెస్టర్న్ కల్చర్ ప్రోగ్రామ్స్ మొత్తం బ్యాన్ చేయండి. అది ఇంకోటి పబ్బులలో మొత్తం మానక దర్వాలు నడుస్తున్నాయి, గాంజా నడుస్తున్నాయి, అన్ని నడుస్తున్నాయి. ఇంకా లేట్ నైట్ కూడా నడుస్తున్నాయి. రోడ్ల మీద 12 తర్వాత ఎవరైనా కనబడితే వాళ్ళు ఫస్ట్ బ్యాన్ చేసి అరెస్ట్ చేయండి. వాళ్ళ అమ్మ నాయనకు పంపించండి, వాళ్ళకి తెలుస్తుంది. మేము బజరంగ సేనలు అందరం కలిసి టీమ్గా పార్కులో కానీ పబ్బుల కాడ కానీ మేమందరం వెళ్తాము, చూస్తాము. సిపి గారికి, డీజీపీ గారికి, డీసీపీ అందరికీ వింతి ఏంటంటే ఫస్ట్ ఇది బ్యాన్ చేయండి. ఈ వెస్టర్న్ కల్చర్ బ్యాన్ చేస్తే అన్ని బంద్ అయిపోతుంది. జై శ్రీరామ్, జై హిందూ రాష్ట్ర. శ్రీ కాశీ విశాలాక్షి సమేత విశ్వనాథ స్వామి దేవాలయం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా గట్కేసర్ మండల కొరెమల గ్రామం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని 12వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు బ్రహ్మశ్రీ తాళ్లపాక మణికంఠ శివాచార్య ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవం, వేద స్వస్తి విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, పంచాంగ వ్యవస్థాపన, ఋత్విక వరుణ దీక్షాధారణ, అఖండ స్థాపన, అస్త్ర రాజార్చన, నీరాజన, మంత్రపుష్పాలు, అంకురార్పణ, అగ్నివందనం, అగ్నిమదనం, అగ్ని ప్రతిష్టాపన, రుద్రహోమం, ధ్వజారోహణ, బలిహర్పణ, నీరాజన, మంత్రపుష్పాలు, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కాగలరని ఆలయ కమిటీ వారు తెలియజేశారు. గతంలో ఒకటే రోజు శివరాత్రి నాడు అందరం అనుకొని, ఊరు జనాలు అందరం అనుకొని ఒకటే రోజు చేస్తుంటిమి ఈ శివరాత్రి ఉత్సవాలు. హోమం కానీ, రుద్రాక్ష అభిషేకం కానీ అన్నీ చేసేవాళ్ళం. ఈ 5 సంవత్సరాల నుండి 3 రోజులు జరుపుకుంటున్నాము శివరాత్రి ఉత్సవాలు. కళ్యాణం చేస్తాము, హోమాలు చేస్తాము. 5 సంవత్సరాల నుండి చేస్తున్నాం ఈ విధంగా. నందీశ్వరిని ప్రతిష్ట చేసుకున్నాము. గత 10 ఏళ్ల కింద మామూలుగా చిన్న గుడి ఉండే, మేము వచ్చడానికే వీలు లేకుంటుండే. అతి కష్టంగా వచ్చి శివాలయం దర్శనం చేసుకొని పోయేటోళ్ళం మేము. మాకు ఇప్పుడు నలుగురు కలిసి, అందరు కలిసి, ప్రజలందరూ కలిసి డెవలప్ చేసుకుంటూ వస్తుండ్రు. వాళ్ళకు ఉత్సవంగా వాళ్ళకి కావాల్సినవి అన్ని జరుగుతున్నాయి కాబట్టి మాకు ఇంకా పెద్దలందరూ కలిసి మా ఊరు దేవాలయాన్ని డెవలప్ చేయాలని, మాకు ఒక రోడ్డు కావాలి, మేమందరం పూజలు చేసుకునేటట్టు వీలుంటట్టు ఉండాలి. గత 5-6 సంవత్సరాల నుంచి 3 రోజులు పూజలు చేసుకుంటాము. రుద్రాభిషేకము, నంది పూజ, గణేష పూజ, శివ కళ్యాణము అంతా చేసుకుంటాము. ఇట్లా మాకు ఆ స్వామి సహకరిస్తానంటే దాతలందరూ సహకరించి ఇంకా పెద్దగా డెవలప్ చేయాలని కోరుకుంటున్నాం. ఒక శివాలయంగా ఉండేది. మేము మా మ్యారేజ్ అయినప్పటి నుంచి చూస్తున్నాము. దాన్ని పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. వచ్చి మహిళలందరూ కలిసి ఎప్పుడైనా శివాలయానికి రావాలన్నా ఇక్కడ వచ్చేవాళ్ళు. అనుకున్న పనులన్నీ జరుగుతున్నాయి అనుకొని అందరూ కలిసి దీన్ని నంది విగ్రహ ప్రతిష్ట చేశారు. అందరు కలిసి దీని గుడిని డెవలప్ చేసారు. తర్వాత ప్రతి సంవత్సరము శివరాత్రి కంటే ముందు 3 రోజులు ఉత్సవాలు జరుపుకుంటున్నారు. కళ్యాణము, రుద్రహోమము అన్ని రంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు ప్రతి సంవత్సరం. హరహర మహాదేవ శంభో శంకర. కొరెంల శివాలయం అనగా ఇది సుమారు మేము చూస్తున్నప్పటి సంది 200 సంవత్సరాల సంది ఉన్నటువంటి దేవాలయం. ఆ చిన్న దేవాలయంలో ఇదివరకు వర్షాలు పడితేనే ఇక్కడ వ్యవసాయం గిట్ట అయ్యేది. వ్యవసాయం అయ్యేది కాబట్టి వర్షాలు పడినప్పుడు శివాలయంలో ఆ శివలింగము మునిగేంత వరకు నీళ్లు పోసేది. అది కూడా కాకుండా
పాయసం అంటే బండపాశం అంటారు. పాయసాన్ని ఆ బండల మీద పోస్తే ఆ రోజుల్లో ఏం లేదు కాబట్టి ఆ పాయసమైన అమృతం లాగా ఆ యొక్క వ్యక్తి వచ్చిన వారు ప్రసాదం మాదిరిగా తినేదన్నమాట. అయితే ఆ రోజుల్లో ఈ యొక్క గుడి ఇంత డెవలప్మెంట్ లేకుండే, ఖాళీ ఒక్క శివాలయం, ఒక గర్భగుడి మాత్రమే ఉండే. గ్రామస్తుల సహకారంతో, పెద్దల సహకారంతో ఈ రోజు ఇంతవరకు తీసుకొచ్చినాం. అయితే ఇప్పుడు మూడవ సంవత్సరం, ఐదవ సంవత్సరము, ప్రతి సంవత్సరము కళ్యాణం అవుతుంది. మరియు కనీసం 30 సంవత్సరాల సంది కూడా శివరాత్రి రేపనంగా హోమం అనేది జరిగేది. తర్వాత స్వామివారి కళ్యాణం కూడా చేసేది. ఇప్పుడు ఈ 3-4 సంవత్సరాల నుంచి ఒక 3 రోజులు శివరాత్రి బ్రహ్మోత్సవాలు చేయిస్తున్నాము. మా శివరాత్రి కంటే ఒక 2 రోజుల మొదలు శివరాత్రి రేపనంగా కళ్యాణము మరియు పూర్ణావతితోటి సమాప్తమవుతుంది. హరి ఓం. నమ శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుర్ధరాభ్యాం నగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. శ్రీ కాశీ విశాలాక్షి సమేత విశ్వనాథ స్వామి వారి యొక్క దేవాలయము, కొరెమల గ్రామము. ఇక్కడ మాఘ బహుళ ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి స్వామివారికి కళ్యాణ మహోత్సవంలో అంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. నిన్నటి నుంచి మనకు గణపతి పూజ, పుణ్యాహవాచనము, పంచగవ్య ఆరాధన, దీక్షాధారణ, అఖండ స్థాపన, పరమేశ్వరుడి వాహనమైనటువంటి నందీశ్వరుడు ఆ యొక్క త్రిశూలార్చన, అంకురారోపణ, అగ్ని ప్రతిష్టాపన, స్వామివారి యొక్క మూలమంత్ర హోమాలు, ధ్వజారోహణ, వాస్తు పూజ, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించుకుంటున్నాము. రేపటి రోజు అనగా మాఘ బహుళ ద్వాదశి స్వామివారికి విశేషమైనటువంటి దివ్య కళ్యాణ మహోత్సవం ఉంటుంది. కావున భక్తులందరూ కూడా స్వామివారి యొక్క ఉత్సవంలో పాల్గొని స్వామివారి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. హరి ఓం. కార్మికులకు బానిసలుగా మార్చే లేబర్ కోడ్స్ రద్దు చేయకపోతే కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై కార్మికులు జంగ్ సైరన్ మోగిస్తారని, 4 లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు పోరాటాలు ఆగవని సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు అతిమేలా మానిక్ అన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాల, ఉద్యోగ సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా పాషమైలారం పారిశ్రామిక వాడలో సిఐటియు ఆధ్వర్యంలో కిర్చి చౌరస్తా నుండి బీపీఎల్ సిగ్నల్ వరకు భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. అంతకుముందు ఉదయం నుండే వివిధ పరిశ్రమల ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ యాజమాన్యం వేధిస్తా ఉంది. వీటన్నిటిని మానుకొని తక్షణమే 5 మందిని లోపల తీసుకోవాలి. యూనియన్ తో చర్చలు జరపాలి. చర్చలు జరిపి లోపల ఏమేమి కార్మికుల సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ యాజమాన్యం పరిష్కారం చేయాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఈ పోరాటం మరింత ఉధృతమవుతుందని చెప్పేసి పద్ధతిలో పోరాటం ఉంటుందని చెప్పేసి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె విజయవంతంగా జరుగుతున్నది. ఈ రోజు సంగారెడ్డి జిల్లా పాషమైలారం పారిశ్రామిక ప్రాంతంలో పెద్ద ఎత్తున సమ్మె విజయవంతమైంది. పెద్ద ఎత్తున కార్మికులు కూడా స్వచ్ఛందంగా పాల్గొన్నారు. మోడీ ప్రభుత్వం తెచ్చినటువంటి లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలి అని చెప్పేసి ఇవాళ కార్మిక వర్గం గొంతెత్తి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ పాషమైలారంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఈ సమ్మెలో పాల్గొన్నారు. లేబర్ కోడ్ అనేటటువంటిది కార్మికులకు బానిసలుగా మార్చేటటువంటిది, కార్మికులకు ఉరితాలుగా మారుతూ ఉన్నాయి. అట్లనే ఇవాళ 8 గంటల పని పోతా ఉంది. అట్లనే సమ్మె హక్కు పోతా ఉంది. యూనియన్ పెట్టుకునే హక్కు లేదు. ఉద్యోగ భద్రత పెద్ద ఎత్తున నష్టం జరుగుతూ ఉంది. ఈరోజు పెద్ద ఎత్తున కార్మికుల హక్కుల మీద లేబర్ కోడ్లతోని ఈరోజు పెద్ద ఎత్తున దాడి జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకనే తక్షణమే లేబర్ కోడ్లు రద్దు చేయాలి అని చెప్పేసి ఈరోజు అఖిల భారత స్థాయిలో కేంద్ర కార్మిక సంఘాలు, రాష్ట్ర కార్మిక సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఈరోజు జాయింట్ గా పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. పాషమైలారంలో సిఐటి ఆధ్వర్యంలో పెద్ద భారీ
ర్యాలీ నిర్వహించి ఈరోజు ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ఆలోచన చేయాలి. తక్షణమే లేబర్ కోడ్లను రద్దు చేసి 29 కార్మిక చట్టాల్ని పునరుద్ధరించాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ లేబర్ కోడ్ రద్దు అయ్యేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. లేని పక్షంలో రానున్న రోజుల్లో మోడీ ప్రభుత్వానికి కార్మిక వర్గం కోట్ల మంది కార్మికులు, రైతులు, ప్రజలు కూడా గుణపాఠం చెప్తారని చెప్పేసి మోడీ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కేతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ సిపిఐ పార్టీ నాయకులు సంబరాలు. బీఆర్ఎస్ సిపిఐ పొత్తును కేతనపల్లి మున్సిపాలిటీ ప్రజలు ఆశీర్వదించి గెలిపించినందుకు ధన్యవాదాలు తెలిపిన బీఆర్ఎస్ సిపిఐ నాయకులు మాజీ ఎమ్మెల్యే బాలక సుమన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పతనానికి మున్సిపాలిటీ ఎన్నికలు నాంది. రాబోయే రోజుల్లో కౌన్సిల్లో మంచి పాలన అందిస్తాం. మంత్రి ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మున్సిపల్ ప్రజలు ఆశీర్వదించారు. అయినే కదా కాంగ్రెస్ ఇప్పటి వరకు గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని, నిరాధార ఆరోపణలు చేస్తే మాత్రం సహించబోమని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా బంట్వారం మండల అధ్యక్షులు పోచారం వెంకటేశం అన్నారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సర్పంచ్ దుర్గం చెరువు మల్లేశం చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. నిజాలు తెలుసుకోకుండా ఆధారాలు లేకుండా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. 12వ వార్డులో బోర్ మోటార్ విషయంలో తాము ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదని ఆయన పేర్కొన్నారు. అయితే చెరువు కాలువను కబ్జా చేశారని తనపై ఆరోపణలు చేయడం పూర్తిగా అవాస్తవమని ఖండించారు. అలంపల్లి లావణ్య శ్రీనివాస్ మాజీ సర్పంచ్ వాళ్ళ 5 ఏళ్ళు మేము ఇట్లా ఊరి కోసం పాటుపడటం, మంచి చేసినాం, డెవలప్మెంట్ చేసినాం, ఏమేమి చేసినా జనాలు తెలుసు. చేసిన పనులు మాకు చెప్పుకోవడం రాదు, ఎందుకంటే విలేజ్ చేసినాం కాబట్టి విలేజ్ వాళ్ళు ఏడేడ చేసినారు, ఎక్కడెక్కడ చేసినారో తెలిసి సాధ్యమైన కాడికి పని చేసిన. ఈరోజు కొత్తగా ఎన్నికయ్యారు, అతను సాధ్యమైన కాడికి మంచి పనులు చేయాలి, ఊరిని ఒక తాటు ఉంచాలి, గొడవలు రానివ్వు. తనకు గెలిచి ఇదివరకు ఒక 2 నెలలు కాలేదు. తనకు గెలిచి రెండు నెలలు కాకముందే ఎన్ని పంచాయతీలు అయితే ఎన్ని గొడవలు అవుతున్నాయి. దాన్ని ఒక పార్టీకి తీసుకుపోతుంది తప్ప డెవలప్మెంట్కి దారి తీస్తలేదు. ఓన్లీ ఒక పార్టీ, నా పార్టీ కార్యకర్తలు దిక్కే ఇది చేయాలి, మిగతా పార్టీని డ్యామేజ్ చేయాలని. పార్టీ అనేది ఎలక్షన్ ఉంటుంది, ఎలక్షన్ అప్పుడు పోరాడతారు.
ఎలక్షన్ అయిపోయినాక అందరు సమానమే. నేను గీత చేసినప్పుడు టీఆర్ఎస్లు బీజేపీలు ప్రతి కార్యకర్త నువ్వు నా కోటేలు నా దేకరని రాలేదు, నువ్వు ఉద్దేశంతో మాట్లాడలేదు. నువ్వు ఆ రకంగా మాట్లాడుతున్నావు, ఆ రకంగా మాట్లాడేది కరెక్ట్ కాదు. ఈ నిన్న మొన్న జరిగిన సంఘటనకు వస్తే అది కింద కిందికి 12 వార్డుల బోరేసి 12 వార్డుల ఇల్లు పొలుగు బోరేసి అంటే 12 వార్డుల గతంలో సర్పంచ్ నిలబడ్డాకి అంటే జనగా ప్రభాకర్ వ్యక్తి నిలబడ్డ ఓడిపోయిన 1 వీకే బోరేసిండు, బ్రహ్మాండంగా నీళ్ళు పడ్డాయి. అలా పైపులు దించిండు, కొద్దిగా వాటర్ తక్కువ అయింది, ఇంకో 5-6 పైపులు పడ్డాయి, 5-6 పైపులు దించి నువ్వు వాడుకో అని చెప్పిండు. ఆల్రెడీ నువ్వు అడిగినావు, ఫోన్ చేసి వాడుకోమన్నాడు. మళ్ళీ నువ్వు ఎందుకంటే అయినావు, నీకు ఎవరు సలహా ఇచ్చిర్రు? అది 12 వార్డుల బోరు కాదా? అవి నీళ్ళు కావా? నీకు అదే పట్టభూమిలో బోర్ వేస్తాను, అదే పట్టభూమిలో నువ్వు బోర్ వేసుకుంటాడు. కొన్నోందన్నా పట్టదారునన్నా ఈ వరం మీద వచ్చింది, ఒక్కసారి వచ్చి చూసుకొని పోవని చెప్తే చూసుకొని పోయి ఎవరైనా గిట్లా 4 ఉపయోగపడుతుంటే వద్దన్నారు, వేసుకోమని చెప్తాను. ఒకరు అది కొన్న గిట్లా లీడరే, ఇప్పుడు నేను మాట్లాడటం గిట్లా ఒక ఊరికి సేవ 5 సేవ చేస్తాను వద్దన్నారు. నీకు అతను పాటు రాబోదు, మాకు చెప్పేది ఇద్దరు చెప్పకపోతే పట్టదారికి చెప్పేది ఉంటుంది. నువ్వు పట్టదారికి మాకు ఇబ్బంది లేదు కదా. అందరికీ నమస్కారం. నిన్న మొన్న బోర్ వేస్తున్నాము, కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆపిండు అని చెప్పి గ్రామ సర్పంచ్ దుర్గంచెరు మల్లేశ్వర్ గారు నా మీద లేనిపోని అబండాలని చెప్పి అభియోగం మోపి నన్ను నావులతో దూరం చేయాలని చెప్పి ఆయన ఒక కక్షపూరితమైన ఆలోచనతోటి మా వాళ్ళకు దూరం చేయాలి, నేను రాజకీయంగా నాకు నష్టం చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఒక సమస్యను క్రియేట్ చేసింది. వాస్తవానికి ఏదైతే 12వ వార్డు ఉందో 12వ వార్డుల అంతా నా బంధువులే ఉన్నారు, నా ఊళ్ళే ఉన్నారు. వాళ్ళకు నీళ్లు తాగకుండా చేయకుండా ఉండడానికి కానీ విలేజ్లో కూడా కానీ ఎవరికైనా నేను ఒక లీడర్గా చిన్నప్పటి నుంచి నేను చాలా మందికి పరిచయం, నా హావభావాలు అందరికీ తెలుసు. ఒక్కరికి ఇబ్బంది పెట్టే వ్యక్తిని కాదు. ఒక డెవలప్మెంట్ కార్యక్రమాలు అవుతుంటే దాన్ని డెవలప్మెంట్ కాకుండా ఆపే చెడ్డ గుణం నాకు లేదు. ఏదైతే 12వ వార్డు ఉందో అక్కడ అందరికీ తెలుసు. ఆయన అన్నాడు హనుమంత్ రెడ్డి పటేల్ దేవుని లేక వ్యక్తి అని. నిజంగానే ఆయన దేవుని లేక వ్యక్తి. ఇక్కడ మా వాళ్ళ ఇళ్ళకంతా ఆయన జాగాలు ఇచ్చిండు, కాయిదాలు లేకుండా నోటి మాటల మీద వ్యవహారం అయ్యి ఇల్లు కట్టుకున్నాడు మా వాళ్ళంతా. అదే రకంగా ఆ మిగులు భూమి ఏదైతుందో నేను కూడా నోటి మాట మీదనే డబ్బులు ఇచ్చిన. చిన్న కారణాలతోటి అది రిజిస్ట్రేషన్ కోసం ఆగింది. సమస్యలుంది. ఆ సమస్యలున్న దాంట్లో పోయి నువ్వు బోరేస్తేనేమో హనుమంత్ రెడ్డి పటేల్ వాళ్ళ అత్యుత్తమమైన మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుజూర్ నగర్ నియోజకవర్గ బస్టాండ్ దుస్థితి పెంట దిబ్బను తలపిస్తోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. హుజూర్ నగర్ బస్టాండ్ తీరు ఇంత అధ్వానంగా ఉన్నా ఇటు రాజకీయ నాయకులు గాని అటు అధికార సంఘం గాని నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసమని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలోనైనా దీని పరిస్థితిని గమనించి పరిశుభ్రంగా బస్టాండ్ ప్రాంగణాన్ని ఉంచుదాం అన్న ఆలోచన ఎవరిలో కూడా కనిపించడం లేదు అని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చాదర్ ఘాట్ పిఎస్ పరిధిలో పోయిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందజేసిన పోలీసులు. నెల్లూరు జిల్లా పల్లెపల్లెలో మొదలైన బీసీ సింహగర్జన శంఖారావం. మహాసభకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరించిన బీసీవై పార్టీ యూత్ కన్వీనర్. ఇంద్రేశం మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం. గట్కేసర్ మండల కొరెమ్మల గ్రామంలో శివరాత్రికి ముస్తాబవుతున్న శ్రీ కాశీ విశాలాక్షి సమేత విశ్వనాథ స్వామి దేవాలయం 12వ తారీఖు నుండి 14 వరకు కళ్యాణ మహోత్సవంతో పాటు జరగనున్న వివిధ పూజా కార్యక్రమాలు.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.